ఇలాంటి డ్రెస్సులు కావాలి అంటే షాప్‌లో అన్నా తీసుకోవాలి, లేదా ఆన్‌లైన్‌లో అన్నా తీసుకోవాలి. అది కూడా ఎక్కువ డబ్బులు పెట్టి అయితే గనుక తీసుకోవాలి. కానీ తక్కువ అమౌంట్‌తోనే ఇంట్లోనే ఈజీగా మనం కుట్టుకోవచ్చండి. ఈరోజు ఈ డ్రెస్ కటింగు, కుట్టే విధానం చూద్దాం పదండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ క్లాత్ గుర్తుపట్టారండి, నేను షార్ట్స్లో పెట్టాను కదా, ఆన్లైన్లో క్లాత్ కొన్నాను అనేసి. వైట్ కలరు, ఇది వచ్చేసి బ్లాక్ మీద పూలు వచ్చేసాయి. ఇదైతే కనుక 2 కలిపి వచ్చాయండి, 5 మీటర్లు. ఈ వైట్ కలర్ వచ్చేసి 2 మీటర్లు వచ్చేసింది, ఇది వచ్చేసి 3 మీటర్లు వచ్చేసిందండి. ఈ క్లాత్ నేను ఎందుకు తెప్పించానంటే, నేను ఆన్లైన్లో అయితే కనుక ఒక డ్రెస్ అయితే చూశానండి. చూడండి, ఈ డ్రెస్సు కొనడం ఎందుకు, కుట్టుదాం అనేసి అనుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ అయితే కనుక ఇప్పుడైతే కనుక ఈ డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది అయితే కనుక మీకైతే చూపిస్తానండి. ఈ డ్రెస్ ఆన్లైన్లో ఎంత ఉందంటే 500 చిల్లరనో 400 చిల్లరనో ఉందండి. నేను ఇది ఫోటో సేవ్ చేసి చాలా రోజులు అయిపోయింది, మీకు చూపించి కుడదాం అనేసి అనుకున్నాను. ఇదే క్లాత్ నేను ఎత్తుకులాడితే దొరకలేదండి, కానీ ఈ బ్లాక్, ఈ వైట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనేసి నాకు అనిపించేసింది. ఇది చూస్తుంటే నాకు ఎలా ఉందంటే సిసింద్రి డ్రెస్సులు ఉంటాయి కదండి, ఆ టైప్లో ఉంది. అదేమో అంటే కనుక నిక్కర్ వస్తుంది, ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్లో ఉందండి. ఇది అనేది కటింగ్ చేసి కనుక కుట్టి కూడా మీకైతే చూపిస్తాను చాలా ఈజీగా. దానికోసం అయితే కనుక చూడండి, వైట్ కలర్ పాలిస్టర్ అనేది మీటర్ తీసుకున్నానండి. వైట్ అనేది మీటర్ తీసుకున్నానండి పాలిస్టరు. బ్లాక్ వచ్చేసి 2.5 మీటర్ అనేది తీసేసుకున్నాను, పాలిస్టరే లైనింగ్. ఇంకా ఈ క్లాత్ అనేది లైనింగ్ లేకుండా కుట్టుకోవచ్చు అండి, ఒకదానికి అనేది లైనింగ్ వేసి. కానీ నేను 2 దానిలకు అనేది లైనింగ్ వేస్తున్నాను. ఇంకా ముందుగా అనేది పైన వైట్ కలర్ వస్తుంది కదండి, ఆ బాడీ అనేది కట్ చేసుకున్నాము. దానికోసం అయితే కనుక చూడండి, పాలిస్టర్ తీసుకున్నాను, వైట్ కలర్ అన్నాను కదా. ఇది వచ్చేసి ఎడల్పు వచ్చేసి 20 ఇంచులు తీసుకున్నానండి. చూడండి, ఎడల్పు వచ్చేసి 20 ఇంచులు, ఇంకా పొడవు వచ్చేసి 25 ఇంచులు తీసుకున్నానండి. పొడవు అనేది తక్కువగానే తీసుకోవచ్చు అండి, ఒక 20 ఇంచులు అట్లయినా తీసుకోవచ్చు. కానీ నేను పొడవు ఎక్కువగా ఉండని లోపల అనేసి 25 ఇంచులు తీసుకున్నానండి. దీన్ని అనేది ఇలా మడత తీసుకుందాము. 2 సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు అనేది నెక్ అనేది కట్ చేసుకున్నామండి. 2.5 అనేది మెడ తీసేసుకుంటున్నాను. ఇంకొచ్చేసి 3 ఇంచులు అనేది షోల్డర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 3 ఇంచుల నుంచి సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు. దీన్ని అనేది బాక్స్ టైప్లో అనేది గీసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్లో అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నానండి. బ్యాక్ ఫ్రంట్ 2 అనేది 4 ఇంచులే తీసుకుంటున్నాను. ఇది మీరు 4 ఇంచుల కన్నా కూడా తక్కువగా తీసుకోవచ్చు అండి, పైకి అనేది వస్తుంది నెక్. ఆ ఫోటోలో ఉన్నది కూడా పైకి అనేది ఉంది కదండి. ఆ ఫోటోలో ఎలా ఉందంటే కొంచెం కుచ్చు వచ్చి ఉందండి. మనము కొంచెం కుచ్చు పెట్టేసామనుకోండి, మనకేమవుతుంది 3 ఇంచుల దగ్గరికి అనేది వస్తుంది. ఇప్పుడు రౌండ్ అనేది చేసేసుకున్నాం అండి. సంఖ రౌండ్ తీసేసుకొని రౌండ్ చేసేసుకున్నాము. అలాగే ఈ సంఖ దగ్గర కూడా రౌండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసుకున్నాము. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఇంకా కుట్టేటప్పుడు అనేది ఇంకా డీటెయిల్గా అని చెప్తానండి. మనకు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది, షేప్ తీసుకోవచ్చం లేదండి. కుట్టేటప్పుడు అనేది మనం షేప్ తీసుకోవచ్చు. ఇప్పుడు అసలైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేద్దాము. చూడండి, ఇలా పెట్టి అనేది కట్ చేశాను. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది తీసుకున్నామండి. హ్యాండ్స్ కోసం అయితే ఇంకా సేమ్ క్లాత్ అంటే ఆ హ్యాండ్స్కి అనేది లైనింగ్ తీసుకోవట్లేదండి, లైనింగ్ అయితే తీసుకోవట్లేదు హ్యాండ్స్కు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కనుక నేను ఒక 9 ఇంచుల పొడవుతో తీసుకుంటున్నాను అండి. మనకు కుట్లో లేకుండా 8 ఇంచులు అలా వస్తాయండి బుట్ట హ్యాండ్స్ అండి, అందుకు ఇంత ఎక్కువగా పెట్టేశాను. అంటే ఒక్కొక్క హ్యాండ్స్కి అనేది దాదాపు మీటర్ అనేది తీసుకున్నానండి. ఇవైతే ఇంకా హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకు పైన పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పటికి వచ్చే లోపల కిందికి దానికోసం అయితే కనుక లైనింగ్ అనేది ముందు కట్ చేసుకున్నాము. ఇందులో 1/2 మీటర్ ఎక్కువగా ఉంది కదండి, 2.5 మీటర్ అన్నాను. మనకు 2 మీటర్లు అనేది కుచ్చుకు అనేది సరిపోతుంది. 1/2 మీటర్ అనేది మనం పైన బాడీకి అయితే తీసుకున్నాము.
సరిపడేంత క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ అయితే కనుక ఎడల్పు వచ్చేసి 21 తీసుకున్నాను. ఇంకా పొడవు వచ్చేసి తక్కువగా తీసుకోవాలండి. పొడవు వచ్చేసి 13 ఇంచుల పొడవుతో అనేది తీసుకున్నాను. ఇలా 13 ఇంచుల పొడవుతో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 ఇంచులు లేదా 4.5 ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సంఖ దింపు భాగం వచ్చేసి 4.5 ఇంచులు అనేది వేసుకుంటున్నానండి. ఇలా బాక్స్ టైప్లో అనేది గీసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ రౌండర్ సహాయంతో రౌండ్ చేసేసుకున్నాము. ఇలా సంఖ రౌండర్ సహాయంతో రౌండ్ చేసేసుకొని దీన్ని మాత్రం కట్ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం క్రాస్ చేసేసుకున్నాము. ఇంకా మనకు నెక్ ఎక్కువ ఏం అవసరం లేదండి. ఇక్కడ మనకు ఇలాగనే వస్తుంది, ఇలా వస్తుందండి. మనకు నెక్ అవసరం లేదు. ఇంకా చూడండి, ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది అనేది మనము కటింగ్ అవసరం లేదండి, ఇలాగనే కూర్చోబెట్టేయచ్చు. ఇప్పుడు ఈ క్లాత్లో నుంచి మనము కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఉంది కదండి, అది దీని మీద పెట్టేసి కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మిగతా క్లాత్ని తీసుకొని ఇలా అనేది మర్చుకోండి. మర్చుకున్నామంటే కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మర్చుకున్న తర్వాత మనకు 1 ఇంచి గ్యాప్తో అనేది మార్కింగ్ వేసుకోండి, అంటే మడుపు కోసం అండి. ఇంకా మీకు పొడవు ఎంత కావాలో అంత పొడవు అనేది తీసేసుకోండి. ఇంకా నేను చూడండి, పొడవు అయితే కనుక 30 ఇంచుల పొడవుతో అనేది తీసుకుంటున్నానండి. ఇక్కడ 30 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది మనకు కుచ్చు పెట్టుకోవడానికి. ఇంకా ఈ లైనింగ్ పొడవు ఎంత ఉందో అనేది చూసుకున్నాము. దీన్ని కూడా మర్చుకోవాలి. చూడండి, లైనింగ్ అనేది కరెక్ట్గా దీనిపైన ఉంది, కానీ దీనిపైన అవసరం లేదండి. మనకు కొంచెం పైకి ఉంటేనే సరిపోతుంది. అందుకు కొంచెం అనేది కట్ చేస్తున్నాను. మనకి ఇది కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు అనేది కుట్టేద్దాం పదండి. డ్రెస్ అయితే కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇంకా కుట్టుకున్నాము. ముందుగా అనేది టాప్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ అనేది కుచ్చు కోసం అనేసి చెప్పాను కదండి, కుచ్చు పెడతాను హ్యాండ్స్ అనేసి. చిన్న కుచ్చండి, స్మాల్ అనేది. ఈ చివర్లు అనేది మర్చి అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలాగా మర్చి అయితే కనుక కుట్టేసానండి. ఇలా చిన్నగా మర్చి కుట్టేసి మళ్ళీ మనం హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఒక 6 ఇంచులు లేదా 7 ఇంచులు అనేది కుచ్చు కోసం అనేది మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నామండి. డాట్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కుచ్చు వేసేసుకోవాలి. కుచ్చు పెడుతున్నానండి. చూడండి, ఇలాగా ఇంకొక హ్యాండ్స్ కూడా సేమ్ అలాగనే ఇలా వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా అనేది కింది వైపు కూడా సేమ్ అలాగనే వేసుకోవాలి. చూడండి, ఇలాగా చూడండి, 2 హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఈ హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కుట్టి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్ అనేది తిప్పేసుకున్నామండి. మెడ అనేది ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది
తీసేసుకోవాలి. మనకు అసలైన క్లాత్కు లైనింగ్ క్లాత్కు తేడా కనిపించట్లేదు కదండి, అంటే రెండు వైటే కాబట్టి ఏం కనిపించట్లేదు. ఏమంటే అసలైన క్లాత్ స్మూత్గా ఉందండి, ఇది పాలిస్టర్ది కదా కొంచెం గరుగ్గా ఉంది. ఇంకా కొంచెం ఖర్చులు అనేది పెట్టేసుకోవాలి. ఖర్చులు పెట్టేసుకున్న తర్వాత లైనింగ్కి వెళ్ళి కుట్టు అనేది వేసుకోవాలండి. పై కుట్టు లైనింగ్ మీద మాత్రమే పడాలి. లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తిప్పేసి ఇటు పక్క కుట్టు వేసుకోవాలండి. ఇటు పక్క అంటే అసలైన క్లాత్ మీద మాత్రం కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు చూసుకోండి, అప్పుడే నీట్గా అనేది డ్రెస్ అనేది ఉంటుందండి. కొంచెం బయట అనేది డిస్టర్బెన్స్గా ఉందండి, మా పక్కన ఇల్లు కడుతున్నారు చాలా రోజుల నుంచి. వాళ్ళు నైట్ పూట మాత్రమే మానేస్తారు, ఇంకా పగులు ఎప్పుడు కడుతూనే ఉంటారు, సౌండ్ వస్తూనే ఉంటుందండి. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళని ఏం అనలేము మనము. అందుకోసమే కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఇంకా ఉందండి నాకే. ఇంకా చూడండి ఇలా మెడ అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం లూజ్ కుట్టు పెట్టేసి జాయింట్ వేసిద్దామండి. అంటే లైనింగ్ అసలైన క్లాత్కు జాయింట్ చేసేసుకున్నాము. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసే ముందు అనేది ఇటువైపు తిప్పేసి ఎక్కడైనా లూజ్ అలా వచ్చిందా లేదా అనేసి కనుక చూసుకోండి. లూజ్ రాకుండా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే కనుక ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము నెక్ అనేది చాలా చిన్నగా పెట్టేసాం కదండి, మనకు తల ఎక్కాలంటే కనుక ఎక్కదండి. మనకు ఓపెన్ అనేది ముందర ఉండాలి, లేకుంటే బ్యాక్ అయినా ఉండాలండి. కానీ నేనైతే ముందర ఓపెన్ అయితే పెడుతున్నాను. మీరు ఒకవేళ బ్యాక్ ఓపెన్ ఉంటే బాగుంటుంది అంటే కనుక బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ముందు వైపు అనేది పెడుతున్నాను. దీన్ని సమానంగా అనేది ఇలా అనేది మర్చుకోండి నీట్గా అనేది. ఇలా సమానంగా మర్చుకొని దీన్ని అనేది స్ట్రైట్గా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ వేసి మర్చి అనేది కుట్టుకోవాలండి. 1 ఇంచు ఎడల్పుతో అనేది క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ కుట్టు వేసేసుకోవడమే. స్ట్రైట్ కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. మనము షర్టుకు బటన్స్ పెట్టుకుంటాం చూడండి, సేమ్ అలాగనే అనేది మడిచి అనేది కుట్టుకోవాలండి. ఈ చివరికి వచ్చే లోపల అనేది లైనింగ్ క్లాత్ కొంచెం వదిలేసాం కదా, దాన్ని లోపలేకి అనేసి మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలాగనే సేమ్ ఇంకొక దాన్ని కూడా ఇలా 2 దానిలను అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు మెడ దగ్గర నుంచి ఒక 4 ఇంచుల గ్యాప్ అనేది తీసేసుకోండి. ఇలా 4 ఇంచుల గ్యాప్ దగ్గర అనేసి తీసుకొని ఇప్పుడు చూడండి ఈ 2 ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అనేది పెట్టేసి ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఈ గ్యాప్ మనము 4 ఇంచుల వరకు అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు అనేది కుట్టు వేసేసుకోవాలి. క్లాత్ కరెక్ట్గా వచ్చేసుకోండి. 4 ఇంచుల దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ కుట్టు వేసేసుకొని మళ్ళీ కిందికి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా
కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ అనేది ఓపెన్ అయితే ఉంది. మీరు అనొచ్చు కొంచెం కట్ చేసి అక్కడ ఓపెన్ అయితే పెట్టచ్చు కదా అక్క అనేసి, కానీ అట్లా పెట్టామంటే కనుక క్లాత్ అనేది మనకు డీటెయిల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ అనేది ఒక 2 ఉక్సులు పెట్టుకున్నామంటే క్లాత్ అస్సలు అనేది కనిపించదు, మనం బటన్స్ పెట్టుకున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అనేది మనము ఇంకొకటి కూడా సేమ్ ఇలాగనే అనేది మెడ తిప్పేసుకోవాలండి. ఇలా కుట్టవసరం లేదు, మెడ తిప్పేసుకోవాలి. నేను అలాగనే అనేది మెడ అనేది ఇంకొకటి కూడా తిప్పేసాను. ఇప్పుడు అనేది షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇలా 2 షోల్డర్లు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా తిప్పేసి బ్యాక్ వైపు మాత్రమే పై కుట్టు వేసుకోవాలి. ఎనికి మేడం మాత్రమే షోల్డర్లు అనేది పై కుట్టు వేసుకున్నామంటే జారిపోకుండా ఉంటాయండి, లేకుంటే కుట్టు జారిపోతుంది. చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎగస్ట్రా వచ్చిందండి, దీన్ని అనేది కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నామండి. నేను హ్యాండ్స్కి అనేది క్రాస్ తీయలేదండి. ఇప్పుడు కొంచెం అనేది ముందు వైపు వడికెళ్ళి అనేది క్రాస్ అనేది తీసేసుకున్నాము. క్రాస్ తీసుకున్న తర్వాత ఈ కుచ్చు అనేది సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. చూసుకొని ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవడం అండి. హ్యాండ్స్ అయితే కుట్టేశానండి. ఇంకొక వైపుది కూడా అనేది 2 కుట్టేశాను. నేను నెక్కు కుచ్చు వస్తుంది అనేది చెప్పాను కదండి, దానికోసం అయితే కనుక చూడండి క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 1.5 ఇంచు ఎడల్పుతో ఉందండి. ఇంకా పొడవు అనేది మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. అంటే మన మెడను పట్టించి అనేది తీసుకోవాలండి. కొంతమంది లావుగా ఉన్నారనుకోండి, నెక్ అనేది ఎడల్పు ఎక్కువగా వస్తుంది, క్లాత్ ఎక్కువగా పడుతుంది. అందుకనేసి కొంచెం ఎక్కువగా పడుతుంది, తక్కువగా పడుతుందండి. ఈ చివర అనేది మడిచి కుట్టు వేసుకోవాలండి. చాలా సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా వేసుకోండి. లేదా మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉందనుకోండి, సన్నగా జిగ్జాగ్ చేసేసుకోండి. నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదండి, అందుకయ్యే మడిచి ఇలా సన్నగా అనేది కుట్టేస్తున్నా. ఇలా సన్నగా మడిచి కుట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇందాక మనం కుచ్చు పెట్టుకున్నాం చూడండి, సేమ్ అదే విధంగా పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చామంటే ఇలా కుట్టేసుకోండి. చూడండి ఇలా కుచ్చు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా కుచ్చు ఎంత బాగా వచ్చేసిందో చూడండి. కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని పెట్టామంటే ఇలా అనేది వస్తుంది. మనం కుచ్చు పెట్టవసరం లేదండి, దానికే అదే కుచ్చు అనేది వచ్చేస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి అనేది దీన్ని ఇలా అనేది పెట్టి కుట్టు వేసేసుకోవాలండి. ఇలాగా ఇలా పెట్టి కుట్టే ముందు ఈ చివర అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకోండి. మడిచి కుట్టు వేసుకొని చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. కొంచెం రబ్ చేసుకొని మనము ఇలా కుట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం రింగులుగా తిరిగినట్టు అవుతుందండి. దాన్ని అనేది మీరు కొంచెం చూసుకొని అనేది కుట్టు వేసేసుకోండి. ఇంకా ఇలాగనే అనేది మెడ చుట్టూ అనేది వేసుకోవాలండి. ఇలా అనేది వేసుకోవాలి మొత్తం కుచ్చు అనేది. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేక ఇక్కడ కూడా జిగ్జాగ్ చేయలేదండి, అందుకు కొంచెం పీసులు మాదిరి అయితే ఇంకా ఉన్నాయి. మీరు ఒకసారి మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేసుకున్నారంటే కింద కూడా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసుకుందామండి. స్ట్రైట్ కుట్ వేసుకునే ముందు ఇక్కడ నుంచి
ఒక 5 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసుకోండి. ఇటువైపు కూడా సేమ్ అలాగనే 5 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ అనేది నేను ఓపెన్ అనేది పెడుతున్నానండి. ఓపెన్ ఎందుకు అంటే ఇంకా మనకు ఇది చాలా కిందికి వస్తుందండి. బ్యాక్ దగ్గర అనేది టైట్ లేకుండా ఉంటుంది ఓపెన్ పెట్టుకుంటే. లేదా అనేది మీకు ఇలాగనే ఓపెన్ లేకుండా బాగుంటుంది అంటే ఓపెన్ లేకుండా అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది సైజ్ చూసుకొని కుట్టు స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోవాలండి. మీది ఆల్తీ డ్రెస్ ఏదన్నా ఉంటే ఆ డ్రెస్ సైజును పట్టించి అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకొని అంటే మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు సంఖ కూడా అనేది చూసుకోవాలండి. ఇక్కడికి అనేది 5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదండి, అక్కడికి సూది దింపేసి మళ్ళీ వెనక్కి అనేది కుట్టు వేసేయండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. సేమ్ ఇలాగనే ఇంకొక వైపు కూడా 2 వైపులా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ దగ్గర అనేది ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకొని ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పాదం పైకి ఎత్తి మళ్ళీ ఇటువైపు అనేది స్ట్రైట్గా తిప్పేసి మళ్ళీ పాదం కిందికి దింపేసి కుట్టు వేసుకొని మళ్ళీ పాదం పైకి ఎత్తేసి ఇటువైపు స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మర్చుకొని అనేది కుట్టు వేసేసుకోవడమే. కింద కూడా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది తిప్పేసుకున్నాము. మనకు టాప్ అనేది రెడీ అయిపోయిందండి. కొంచెం అనేది కష్టం అండి, నిదానంగా కుట్టేసామంటే కనుక నీట్గా వస్తుంది. మామూలుగా అయితే కనుక మనం ఆన్లైన్లో కొన్నదానికి ఎట్లా వస్తుందంటే టీ షర్ట్ టైప్లో వస్తుందండి. కానీ మనం కుట్టుకునేది కొంచెం స్టాండర్డ్గా ఉండాలి, అలాగనే అనేది నీట్గా కూడా ఉండాలండి. కొన్ని రోజులు ఎక్కువగా రావాలి. అందుకోసం అనేసి నేను ఇంత ప్రాసెస్ పెట్టేసి అయితే కనుక చూపిస్తున్నాను. హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇంకా మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. ఇదైతే కనుక ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇంకా కింద కుచ్చు అనేది కుట్టేసుకుందామండి. అంటే కింది భాగం అనేది కుట్టేసుకున్నాము. ఇప్పుడైతే కనుక కింది టాప్ అనేది కుట్టుకున్నామండి. కింద కుచ్చు అనేది దానికోసం అయితే కనుక ముందుగా అనేది ఇది పక్కన పెట్టేసుకొని చూడండి, 1.5 ఇంచున్నర అంత ఎడల్పు కానీ 2 ఇంచుల ఎడల్పు కానీ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ను ఇక్కడ చూడండి ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకొని అనేది కుట్టు అనేది వేసుకున్నాము. ఇది ఎంత ఉందో క్లాత్ దీని ప్రకారం బట్టి మొత్తం ఇలా పెట్టేసి కుట్టు జాగ్రత్తగా వేసుకోండి, పక్కన పడకుండా. ఇలాగా అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా అనేది మొత్తం కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే కుట్టు వేసుకోవాలి చివరన అనేది.
ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనేది ఇలా సగానికి కట్ చేసుకొని మళ్ళీ దీన్ని సగానికి కట్ చేసుకున్నాము. అంటే 4 ముక్కలుగా అనేది మనకు రావాలి. చూడండి ఇవి ఎంత పొడవు ఉండాలి అంటే ఇంకా మనకు కట్టుకోవడానికి భుజం మీద కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు అయితే తీసుకోవాలి. నేను చూడండి దాదాపు అయితే ఇంకా 14.5 ఇంచులు అనేది తీసుకున్నాను. 10 ఇంచులు ఎట్లయినా తీసుకోవచ్చు. కానీ ఇవి కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇలా ముడి వేసినప్పుడు మనకు కుచ్చు టైప్లో అనేది వేసేసుకోవచ్చు. అప్పుడు నీట్గా కనిపిస్తాయి. ఇంకా దీన్ని ఇలా కుట్టుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ క్లాత్ అనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత చూడండి దీనిలో అనేది ఈ చివర కొంచెం గ్యాప్ వదిలేసండి. గ్యాప్ వదిలేసి అంటే మనం కుట్టు వేసుకోవడానికి గ్యాప్ ఉండాలి కాబట్టి గ్యాప్ వదిలేసి ఇలాగనే కుట్టుకుంటుంది. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే పెట్టేసేయాలి. ఇలా పెట్టి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అసలైన క్లాత్ అనేది వేసేసుకోవాలి. ఇవి కొంచెం గ్యాప్ అనేది ఉండాలండి. కొంచెం గ్యాప్ అనేది లేకపోయిందంటే కనుక కుట్లోకి పడిపోతుంది. కొంచెం గ్యాప్ ఉండాలి. జరిగొచ్చింది నాకు కుడుతుంటే. దీన్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ముందుగానే ఇవి జాయిన్ చేసుకున్నామంటే పక్కకు జరగకుండా ఉంటుంది అనేసి, అంతే ఫ్రెండ్స్. ఇలా కుట్టేటప్పుడైనా కానీ పెట్టేయచ్చు, కానీ ముందుగానే కుట్టుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా అండి, అంటే సంకల్లో కూడా ఇటువైపు ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అట్లా వేసేటప్పుడు దీన్ని ఇలా లోపలికి పెట్టేసి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే ఇలా 2 వైపులు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాము. మనకు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసి అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రౌండ్ తిరిగికి వెళ్ళి ఇక్కడ సంకల వైపు అనేది దీన్ని ఇలా కట్ చేసుకోవాలి, అంటే డాట్ పెట్టేసుకోవాలి. అలాగే ఈ మూలల దగ్గర కూడా ఇలా కొంచెం దాటి పెట్టుకుంటే తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా అనేది ఇలా లాగేసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అనేది కూడా ఇలా బయటికి తీసేసుకొని ఇంకా పై నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. లైనింగ్ బయటికి కనిపించకుండా చూసుకోండి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ వరకు అనేది కుట్టు లూజ్ కుట్టు పెట్టి వేసేసుకోవాలి. క్లాత్ అనేది మనం పక్కకు జరగకుండా నీట్గా ఉంటుంది.
ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి ఇటువైపు తిప్పి చూసుకోవాలి. మనకు కరెక్ట్గా ఉంది అంటే ఇంకా ఇప్పుడు అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి ఇలాగనే ఇంకొకటి కుట్టుకుందాము. ఇంకొకటి కూడా కుట్టిన తర్వాత ఒకటి తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి దీన్ని అనేది ఇలా సగానికి అనేది మర్చేసుకోండి. ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. మడత అనేది ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది తీసుకోండి. లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది పక్కకు జరగకుండా లూజ్ కుట్టు పెట్టేసుకొని దీని మీద కుట్టు పెట్టాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని క్లాత్ కుచ్చిపెట్టడానికి కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని అనేది ఇలా సమానంగా పట్టుకొని దీన్ని కూడా అనేది కట్ చేసుకోవాలి. దీన్ని ఎలా కట్ చేసామో సేమ్ అలాగనే అనేది సగానికి అనేది కట్ చేసుకోవాలి. ఇంకా సేమ్ ఇలాగనే లైనింగ్ కూడా అనేది కట్ చేసుకోవాలి. మనము బ్యాక్ వచ్చేసి మీటరు, ఫ్రంట్కి వచ్చేసి మీటర్ తీసుకున్నామండి. ఆ మీటర్లోనే మళ్ళీ అనేది కట్ చేస్తున్నాము. బ్యాక్ అనేది సపరేట్ ఉంటుంది. మళ్ళీ మీరైతే ఇంకా కన్ఫ్యూజ్ అయితే ఇంకా కాకండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఇప్పుడు మనం ఇది కట్ చేసాం కదండి, ఈ రెండు అనేది జాయింట్ అనేది వేసుకున్నాము. చూడండి, లైనింగ్ అసలైన క్లాత్ ఇలా పెట్టేసి లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగనే ఇంకొకటి కూడా ఇలాగనే కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒక 4.5 ఇంచుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి చాక్ పీస్తో. అలాగనే ఇప్పుడు అనేది దీన్ని అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 4.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఎనికి పెట్టుకోవాలండి కుచ్చు అనేది. అంటే ఈ లైనింగ్ కన్నా కొంచెం క్లాత్ అనేది అసలైన క్లాత్ ఎక్కువగా ఉందండి. అందుకోసము క్లాత్ నార్మల్గా కుచ్చు పెట్టేసుకుంటున్నాను, లైనింగ్తో కాకుండా. ఇలాగా ఇది మటుకు ఇక్కడ ప్లెయిన్గా ఉండాలండి. మనము ఎక్కడ 4.5 ఇంచులు తీసుకున్నామో ఆ 4.5 ఇంచుల దగ్గరికి అనేది ప్లెయిన్గానే ఉండాలి. క్లాత్ అనేది ఎనికి రాకుండా ఇక్కడ పిన్ ఒకటి పెడుతున్నాను. చూడండి, ఈ 4.5 ఇంచులు అనేది ప్లెయిన్గానే అలాగనే ఉండాలి. అంటే ఎనికి అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఇలా పెట్టేసేయాలి. అలా అంటే మార్చి పెట్టాలి, ఆపోజిట్గా పెట్టేసేయాలి. ఒకవైపుది అలాగా ఒకవైపుది ఇలాగ అన్నట్టు పెట్టాలండి. చూడండి, ఇక్కడ నుంచి ఇటువైపు మాత్రమే కుచ్చు పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా కుచ్చు పెట్టేసుకొని దీనిపైన చూడండి ఇలా అనేది వేసుకోవాలి. అంటే ఇది ఎంతో వర్క్ వస్తుందో అంతవరకు ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కుచ్చు పెట్టుకోవాలి. 4.5 ఇంచుల దగ్గర నుంచి ఈ క్లాత్ మొత్తాన్ని అనేది ఇలా కుచ్చు పెట్టేసుకొని స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి.
మీరు కుచ్చు పెట్టిన తర్వాత అయినా కానీ కుట్టు వేసేసుకోవచ్చు, లేదా రెండు ఒకటేసారి అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇట్లా తిప్పి చూసుకోండి. ఇంకా లేదు మనకు కరెక్ట్గానే ఉంది అనుకుంటే ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా పైకి తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగనే ఇంకొక వైపు కూడా రెడీ చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, 1 ఇంచున్నర లేదా ఇంచు ఎడల్పుతో అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ క్లాత్ను చూడండి ఇలా పెట్టేసి స్ట్రైట్ కుట్టు వేసేసుకోండి. చివరికి వచ్చిన తర్వాత క్లాత్ కొంచెం ఎగస్ట్రా ఉంచేసి కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసుకోవాలి. పై కుట్టు వేసేటప్పుడు లైనింగ్ మీద మాత్రమే పడాలి. ఇలా లాగి అనేది కుట్టు వేసుకోవాలి. ఇలాగా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఎగస్ట్రా క్లాత్ ఉంచాను చూడండి, ఈ క్లాత్ని అనేది ఇలా లోపలికి మడిచేసి ఇక్కడ నుంచి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. మడిచి అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా మర్చుకొని నీట్గా అంత ఒకటే లెవెల్ వచ్చేటట్టు చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్కడనే కానీ కుట్టు క్రాస్గా రాకుండా, అలాగే ఎత్తులు తగ్గులు లేకుండా ఇలా మొత్తం అనేది ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. క్లాత్ మందన్ క్లాత్ అయితే మనకు లైనింగ్ అయితే అవసరం లేదండి, కానీ ఇది కొంచెం పతలాగా ఉన్నట్టు అనిపించింది నాకు క్లాత్, అందుకే ఇంకొక దానికి కూడా సేమ్ ఇలాగనే అండి, ఇలాగనే కుట్టేసుకోవాలి. చూడండి, సేమ్ ఇలాగనే ఇంకొక దానికి కూడా కుట్టేయాలి. ఇంకొకటి కూడా అనేది కుట్టేశాను. ఇలా 2 కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ 2 అనేది ఇక్కడ సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ముందుగా అనేది కుట్టు అనేది వేసుకున్నామండి. ఈ చివర అనేది ఇక్కడి వరకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అనేది కూడా కుట్టు వేసుకున్నాము. ఇది డ్రెస్ చూడడానికి సింపుల్గానే ఉంటుందండి, కానీ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇది ముందుగానే పెట్టకుండా ఇలా పెట్టేసి కుట్టినామనుకోండి, తర్వాత ఈ కుట్టు వేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకే తీసి మళ్ళీ కుట్టు వేసాను. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకున్నాము. ఇది మొత్తం ఓపెన్ పెట్టేసి బటన్ అనేది పెట్టుకోవచ్చండి, అంటే కోట్ టైప్లో అనేది వేసుకోవచ్చు. కానీ పిల్లలకు అనేది అంతగా వేసుకోవడానికి అనేది రాదు, మళ్ళీ బటన్ ఊడిపోయినప్పుడు ఇబ్బంది అయిపోతుందండి. అందుకోసమే నేను అనేది జాయింట్ చేసేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇలా జాయింట్ చేసేందుకు ఇదంతా కుట్టాల్సిన అవసరం ఏమవుతుందని, కానీ ఇదంతా కుడితేనే అండి మనకు బటన్స్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, నీట్గా అనేది కూడా ఉంటుంది. క్లాత్ అనేది ఇట్లా లోపలికి పడకుండా అనేది
ఇలా కుట్టుకుంటూ రావాలండి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ చివరికి వచ్చే లోపల ఒక 10 ఇంచుల గ్యాప్ అనేది వదిలేసేయండి. చూడండి, ఇక్కడ నుంచి ఒక 10 ఇంచుల దగ్గరికి అనేది షాక్ పీస్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ వేసుకున్న దగ్గరికి అనేది కుట్టు వేసేసేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ బాక్స్ టైప్లో అనేది ఇటువైపు అనేది కుట్టాలి. మళ్ళీ ఒకసారి ఇటువైపు అంటే కొంచెం రబ్ చేసినట్టండి. ఇలా కుట్టుకుంటే కనుక సరిపోతుంది. కావాల్సింటే మళ్ళీ అనేది దీని మీద కుట్టు అనేది ఇలా వేసుకుంటూ పోవచ్చండి. అంటే ఇలా కుట్టు వేసినప్పుడు మనం ఫస్ట్ కుట్టు ఉంది కదండి, అది కరెక్ట్గా దాని మీద పడేటట్టు అనేది చూసుకోవాలి. మళ్ళీ సైడ్కి పడింది అనుకోండి, చూడడానికి అనేది గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి కుట్టు వేసాం కదండి, ఈడ మనం ఇందాక కింద ఎలా రబ్ చేసామో అలాగనే రబ్ చేసుకోవాలి. అంతే. ఇలాగనే అనేది బ్యాక్ది కూడా కుట్టుకోవాలండి. బ్యాక్ది అయితే కనుక ఇలా ఓపెన్ అయితే కనుక అవసరం లేదు, నార్మల్గా కుచ్చు పెట్టేసి కుట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, మనకు కుచ్చు ఈ సైడ్కి వచ్చింది. ఇక్కడ అనేది ఓపెన్ ఉంది కదా, అంటే కనుక కుచ్చు లేకుండా ఉంది కదా. ఇది ఎంతవరకు ఉంది అనేది కొలుసుకున్నాము. 8.5 ఉందండి. 8.5 ఉంది. ఇప్పుడు మనము దీన్ని తీసేసుకొని ఇలా సగానికి అనేది మర్చుకొని ఒక 4 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకున్నాము. 4 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ, రెండు వైపులా అనేది చూడండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఈ 4 ఇంచుల వరకు ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ వర్క్ అనేది ప్లెయిన్గా పెట్టేసి తర్వాత అటువైపు ఇటువైపు కుచ్చు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అసలైన క్లాత్ కూడా తీసుకొని దీన్ని కూడా అనేది ఇలా మడిచి అనేది ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకున్నామండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ దీని మీద అనేది మార్కింగ్ అయితే కనుక వేసుకున్నామండి. మార్కింగ్ వేసుకున్నా కానీ ఇక్కడ కొంచెం డాట్ పెట్టేసుకున్నాము. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఈ డాటు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వర్క్ అనేది ఇలా పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కుచ్చు పెట్టేసుకున్నాము. ఈ క్లాత్ ఎంతవరకు పడుతుందో అంతవరకు ఇలా చూడండి. ఇలా సేమ్ ఇటువైపు కూడా అంతే. ఈ మార్కింగ్ వర్క్ అనేది ఇలా కుట్టు వేసేసుకొని ఇక్కడ నుంచి కుచ్చు పెట్టేసుకోవడమే. ఇలా అనేది పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము పై కుట్టు అనేది వేసుకున్నాము. ఇలా అనేది పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు అనేది రెడీ అయినాయండి. బ్యాక్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా పెట్టేసి
ఇక్కడ సంకల దగ్గర నుంచి అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇవి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇలా ముందుగా అనేది చివర వేసుకోండి, తర్వాత అనేది సైజును పట్టించి అనేది వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే వేసుకోవాలి. రెండు వైపులు అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ సైజును పట్టించి కుట్టు వేసుకోవచ్చండి. మీ సైజును పట్టించి అంటే ఆల్తీ డ్రెస్ తీసుకొని, మన ఆల్తీ డ్రెస్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని నడుము ఒకసారి అనేది ఇలా కొలుసుకోవాలండి. మనకు కరెక్ట్గా ఉంది అంటే కనుక పర్లేదు, లేదా తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి నడుము వచ్చేసి ఇది ఇక్కడికైతే ఉంది అంటే తక్కువగా ఉంది, ఇక్కడ వరకు అనేది మనము కుట్టు అనేది వేసుకోవచ్చండి. అంటే నడుమును చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి సంఖ వచ్చేసి మన ఇక్కడ చూడండి సంఖ ఎంత ఉందో అంతమైన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము మర్చి అనేది కింద కుట్టు అనేది వేసుకోలేదండి, ఇలా మర్చి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ అనేది తిప్పుకున్నాము. ఇలా డ్రెస్ను తిప్పేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ అనేది నేను ఉక్సులు పెడుతున్నానండి. ఉక్సులు అనేది పెట్టుకోవాలి. ఉక్సులు పెట్టుకునేది ఇంకా అందరికీ తెలిసిందే, అందుకని ఉక్సులు పెట్టేది అయితే ఏం చూపించట్లేదండి. మామూలుగా చూడండి ఇక్కడ అంటే కొంచెం దగ్గరికి అనేది పెట్టుకోవాలి మనము. ఈ లాస్ట్కి కూడా పెట్టుకోవాలి. ఇలా ఉక్సులు పెట్టేసుకొని అంటే 5 ఉక్సులు పడతాయండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన నుంచి ఇక్కడ ఒక బటను, ఇక్కడ ఒక బటను, ఇక్కడ ఒక బటన్, చూడండి 4 బటన్స్. ఇలా 4 బటన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇంకా మనము దీని మీద ఈ వైట్ చుక్కలు వచ్చిందన్న బటన్స్ పెట్టినట్టు కూడా కనిపించట్లేదు కదండి. ఇక తర్వాత వచ్చేసి ఇలాగనే బటన్స్ అనేది మనం ఓపెన్స్ పెట్టాం కదండి, ఒక 10 ఇంచులు ఓపెన్ అంతా, అక్కడి వరకు అనేది బటన్స్ ఇలాగనే పెట్టుకుంటూ పోవాలి. అది మీ దగ్గర బటన్స్ దండిగా ఉన్నాయంటే దగ్గర పెట్టుకోవచ్చండి, లేదా ఒక 4 ఇంచుల గ్యాపు 5 ఇంచుల గ్యాప్ అనేది ఇలా బటన్స్ అనేది పెట్టుకుంటూ పోవచ్చు. మనకి ఎన్ని బటన్స్ ఓపెన్ ఉన్న కాడికి పెట్టేసేయాలి, అంటే కింది వరకు అనేది బటన్స్ పెట్టేసేయాలండి. ఈ బటన్స్ అయితే పెట్టేస్తాను నేను. చూడండి బటన్స్ కూడా అనేది పెట్టేశాను నేను. ఇంకా ఈ బటన్స్ అనేది సరిగ్గా కనిపించట్లేదండి, దీని మీద ఆల్రెడీ అనేది వైట్ చుక్కలు ఉన్నాయి కదా, అందుకనేసి కనిపించట్లేదు. ఉక్సులు కూడా అనేది పెట్టేశానండి. ఇంకా ఉక్సులు కూడా ఇంకా దీనికి కూడా వైట్ దానికి కూడా ఇక్కడ ఉక్సులు అనేది పెట్టేశాను. చూడండి దీనికైతే బటన్స్ అవసరం లేదండి, ఇలా మనం ఉక్సులు పెట్టుకుంటే సరిపోతుంది. వేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా అనేది మనము ఈ టీ షర్ట్ టైప్ కుట్టుకున్నాం కదండి, దీన్ని అనేది వేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనేది కట్టేసుకోవడమే. ఇవి కొంచెం కుట్టడం ప్రాసెస్ ఎక్కువగానే అండి, ఏమంటే కనుక కొంచెం టైం చూసుకొని కుట్టామంటే కనుక నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా అయితే వస్తుంది. ఎంత బాగుందో చూడండి, మనము ఫోటోలో చూసిన విధంగానే సేమ్ అలాగనే ఉంది. అసలు ఏమంటే కనుక ఇవి తెల్ల చుక్కలు వచ్చిందాన కొంచెం
ఈ బటన్స్ అనేది కనిపించకుండా చేస్తున్నాయండి. చూడండి, బ్యాక్ అయినా కానీ ఫ్రంట్ అయినా కానీ. ఈ డ్రెస్ నేను మీకు వేసుకొని కూడా అనేది చూపిస్తాను, ఇంకా ఎలా ఫిట్ అయింది అనేది మీకు. చూడండి, డ్రెస్ వేసుకొని చూపిస్తా అన్నాను కదా, డ్రెస్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా అయితే వస్తుంది డిజైన్. ఈ డ్రెస్ అనేది నేను మా పాప కోసమే కుట్టానండి. మా పాప కూడా నా హైటే ఉంటుంది, కానీ మా పాప వీడియో కనిపించడానికైతే అసలు కనిపించదు. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వీడియోస్ చూసి అడుగుతారనేసి. ఇక నా సైజ్ అయినా మా పాపకు సరిపోతుంది, ఎందుకంటే కొంచెం లూజ్ అయితే ఉంది. చిన్నపిల్లలా ఉన్నాను కదా ఈ డ్రెస్ వేసుకుంటే. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి, పెద్దవాళ్ళకైనా కాలేజీకి పోయే పిల్లలకు చాలా బాగుంటుంది. కానీ మీకు వేసుకొని చూపించాలి కదా అనేసి అయితే నేనైతే వేసుకొని చూపిస్తున్నానండి. హ్యాండ్స్ అయినా చూడండి, మనకు ఇక్కడ ముందు వైపు అయినా ఉక్సులు పెట్టినా కూడా అనేది మనం ఉక్సులు పెట్టినట్టు కూడా కనిపించట్లేదు. చూడండి, బటన్స్ వేసుకున్నట్టే అనిపిస్తూ ఉంది. మనం ఆన్లైన్లో నేను ఫోటో చూపించాను కదండి, సేమ్ ఆ డ్రెస్ ఎలా ఉందో ఈ డ్రెస్ కూడా సేమ్ అలాగనే ఉందండి. ఇంకొకటి ఏంటంటే, చూసిన డ్రెస్ ఎలా ఉందో అలాగనే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది కటింగ్ కుట్టే విధానం చూసి కదా, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.